నువ్వు అందరి ముందు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి ఉంటే మా అమ్మ అందరి ముందు క్షమాపణ చెప్పి కాచి కాళ్ళు పట్టుకొని తలదించుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని సురేష్ అంటే, సారీ అన్నయ్య, ఆ సమయాన నాకు అలా చెప్పాలనిపించడం తప్పిస్తే నేనేమి చేయలేకపోయాను, నన్ను క్షమించు అని ధాత్రి అంటుంది. నువ్వు ఇందులో ఏం తప్పు చేశావమ్మా నన్ను క్షమించమని అడగటానికి? అయినా నేను అలా కోరుకోవటం నేనే తప్పు చేశానులే, అందులో మా అమ్మ తప్పు ఉంది కదా, కాబట్టి క్షమాపణ చెప్పింది. మా అమ్మనే అలా తప్పు చేసి ఉండాల్సింది కాదు. కౌశికి, నాకు ఒక చిన్న పని ఉంది. ఆ పని పూర్తి కాగానే నేను మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. అంతవరకు కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ పట్టించుకోకు అని సురేష్ చెప్పటంతో, అయ్యో సురేష్, ఇందులో నీ తప్పేముంది, అత్తయ్య గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని కౌశికి చెప్తుంది. తర్వాత రాత్రి కేదార్ మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటారు. అయితే హాల్లో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రాత్రి, నేను చూస్తున్నది నిజమేనా? అసలు ఇందాక జరిగిన గొడవకి కమలాకర్ బాబాయ్, కౌశికి అక్క అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి కనీసం 4 రోజులైనా పడుతుందనుకున్నాను. కానీ ఇలా ఒక అరగంటలోనే అందరూ ఇంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అని కేదార్ అంటే, ఇదంతా కౌశికి వదిన వల్లే సాధ్యమైంది కేదార్. ఏ గొడవలు జరిగినా కూడా ఎవరు పట్టించుకోకుండా మునుపట్ల కలిసిమెలిసి ఉండటానికి కారణం కేవలం కౌశికి వదినకే సాధ్యమవుతుంది. ఇంటి బాధ్యతనంతా కూడా భుజాన వేసుకొని అందరినీ ఇలా కలిసిమెలిసి ఉండేలా కౌశికి వదినే చూసుకుంటోంది అని ధాత్రి కౌశికి గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. అవును ధాత్రి, నువ్వు చెప్పింది నిజమే, ఇది అక్క వల్లే జరుగుతోంది అని కేదార్ అంటాడు. ఏంటి మీరిద్దరూ అక్కడే నిలబడిపోయారు, రారా ఇక్కడికి అని కౌశికి అంటుంది. వస్తున్నాము, మీరంతా ఇంత సంతోషంగా మాట్లాడుకోవటం చూసి చాలా సంతోషంగా ఉంది అని ధాత్రి అంటే, మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు కూడా లేచి పరుగులు పెట్టాలనిపిస్తోంది, కానీ నేను నడవలేని పరిస్థితి అని సుధాకర్ అంటాడు. అయ్యో మావయ్య, మీరు రోజు ఎక్సర్సైజులు చేస్తే ఖచ్చితంగా నడవగలరు, డాక్టర్ చెప్పింది మీరు వినటం లేదు అని ధాత్రి కేదార్ చెప్తారు. ఏంటన్నయ్య, నువ్వు నడవాలి కదా, డాక్టర్ చెప్పిన మాట వినాలని నువ్వే చెప్తావు కదా, ఉండన్నయ్య నిన్ను నేను నడిపిస్తాను అని కమలాకర్ తన భుజాలపై ఆపు వేసుకొని సుధాకర్ని నడిపిస్తూ ఉంటారు. రే కమలాకర్, నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. చిన్నప్పుడు నువ్వు ఎంత అల్లరి చేసేవాడివి, నీ అల్లరిని నేను కప్పి పెడుతూ నాన్న దగ్గర చూసుకుంటూ ఉండేవాడిని అని గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నువ్వేమో ఎప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టేవాడివి అని సుధాకర్ అంటే, అన్నయ్య నేను ఏ క్లాస్ ఎగ్గొట్టినా ఇంగ్లీష్ క్లాసుకు మాత్రం చాలా కరెక్ట్గా వెళ్ళేవాడిని, నీకు తెలీదా అని కమలాకర్ అంటాడు. అదేంటి ఇంగ్లీష్ క్లాస్ అనగానే అంత సిగ్గుపడిపోతున్నారు, ఏంటి సంగతని కేదార్ అడుగుతూ ఉంటాడు. అంటే వీడు ఇంగ్లీష్ క్లాస్లో ఉండే టీచర్ని చూడడం కోసం అస్సలు క్లాసే ఎగ్గొట్టేవాడు కాదు అని సుధాకర్ చెప్పి నవ్వుతూ ఉంటే, అన్నయ్య అలాంటివన్నీ చెప్పకూడదన్నయ్య అని కమలాకర్ అంటారు. ఓరు నా దొంగ మామ, నువ్వు అప్పట్లోనే అన్నీ చేస్తూ ఇప్పుడు నేను కాచిని తప్పిస్తే ఎవరిని చూడకూడదని భలే పేర్లు పెడుతూ ఉంటావే అని బూచి అంటే, అలాంటివన్నీ మాట్లాడకూడదు అల్లుడు అని కమలాకర్ జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. నాకు భార్య లేదు, నా పిల్లల్ని చూసుకున్నది కూడా నేను ఇంత సంతోషంగా ఉండటానికి కారణం మరెవరో కాదు, మా వైజయంతి వదిన. ఇక్కడ ఉన్నది వదిన కాదు, మా అమ్మ వైజయంతి వదిన కనుక లేకపోయి ఉంటే మేము ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళమే కాదు, అంత ధైర్యాన్ని ఇచ్చింది అని కమలాకర్ చెప్తుంటే, అవునని కౌశికి అంటుంది. ఏంది మరిది, నేను మిమ్మల్ని చూసుకున్నాను, అది నా బాధ్యత, నువ్వేదో నేను గొప్ప పని చేసినట్లు చెప్తున్నావే అని వైజయంతి అంటే, అవును వదినా, నువ్వు దేవతవి, నువ్వు ఎంత గొప్ప పని చేశావు, మమ్మల్ని ఏ రోజైనా పరాయి వాళ్ళలా చూసావా, చూడలేదు కదా, మరి చేసింది చేసినట్లు చెప్పాలి కదా వదినా అని కమలాకర్ అంటే, అవును ఆ రోజు కనుక పిన్ని నా పట్టుకొని ధైర్యం చెప్పి ఉండకపోతే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదానినే కాదు అని కౌశికి చెప్తుంది. అసలు ఏం జరిగింది వదిన అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అయ్యో నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడకండి, నేను అందరినీ చూసుకున్నాను, అది నా బాధ్యత అని వైజయంతి చెప్తుంటే,
తన కడుపున పుట్టని పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటే అది గొప్ప పనే కదా అత్తయ్య. మరి అందులో తప్పేముంది? మీరు చాలా గొప్పవారు వీళ్ళు చెప్తున్న దానిని బట్టి చూస్తుంటే అని ధాత్రి అంటుంది. వదిన అసలు ఏం జరిగిందో చెప్పండి అని ధాత్రి అంటుంది. అప్పుడు జరిగిన ఆ పాత సంఘటన చూపిస్తూ ఉంటారు. కౌశికి ఒకరోజు కాలేజీకి బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ ఉంటే వైజయంతి బయట చిమ్ముతూ ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు ఆగతాయిలు, ఏయ్ కౌశికి ఏంటి మాతో పాటి వస్తావా, లిఫ్ట్ ఇవ్వనా, మేము రోజు ఒకరం నిన్ను తీసుకువెళ్తాంలే, ఏంటి అలా తలదించుకున్నావు, సిగ్గుపడుతున్నావా అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వైజయంతి రేయ్ అంటూ తన చేతిలో ఉన్న చీపుడు కట్టని వాళ్ళపై విసిరిపడేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లని, నా కూతుర్ని నా కళ్ళ ముందరే ఇలా మాట్లాడతారు అని చీపుడుతో చితక్కొట్టి వాళ్ళని తరింపడేస్తుంది. చూడమ్మి కౌశికి, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఎలా అని వైజయంతి అంటే, నాకు వాళ్ళని చూస్తే చాలా భయమేసింది పిన్ని అని కౌశికి చెప్తుంది. చూడు, ఆడపిల్లలు అన్న తర్వాత ఇలా భయపడుతూ ఉంటే ఎలా? నీకు కరాటే నేర్పించమని మీ బాబాయ్కి చెప్తాను. అంతేకాదు ధైర్యం ఎలా తెచ్చుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి అని నీతి కథల్ని మొత్తం కూడా మీ కమలాకర్ బాబాయ్ చేత నీకు చెప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా వస్తే నాకు చెప్తూ ఉండు, నువ్వు ఇలా భయపడకు అని ధైర్యం నూరిపోస్తుంది. అలాగే పిన్ని అని కౌశికి చెప్తుంది. అలా సొంత బిడ్డల్లాగా వైజయంతి కౌశికిని చూసుకొని ఉంటుంది. ఇది జగదాత్రి. ఆ రోజు మా పిన్ని ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను, ఈ కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నాను అని కౌశికి చెప్తుంది. అంటే ఆ రోజు మీరు చెప్పిన అత్తయ్య గారికి ఈరోజు మేము చూస్తున్న అత్తయ్య గారికి ఎంత తేడా ఉంది అని ధాత్రి అంటే మా అమ్మ మంచిది కాదని చెప్తున్నావా జగదాత్రి అని యువరాజ్ అంటాడు. అయ్యో నేను అలా చెప్పటం లేదు అని ధాత్రి అంటే, లేదు అత్తయ్య గారిని బాధ పెట్టడం కోసమే ఇది ఇలా మాట్లాడుతోంది అని నిషి అంటుంది. చూడమ్మా, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వే మనసుతో ఆలోచించు వైజయంతి. అప్పటికి ఇప్పటికీ నీలో ఏం మార్పు వచ్చిందో నీకే అర్థమవుతుంది. నువ్వు మునుపట్లా ఉంటే అందరికీ సంతోషం కదా అని సుధాకర్ అంటాడు. నాకు దిక్కు దోచని పరిస్థితి. నాన్నేమో లేరు, అమ్మ ఉన్నా కూడా నాన్న లేని బాధతో తీర్థయాత్రలకి తిరుగుతూ ఉంది. అప్పుడే మా వదిన ఇంట్లో అడుగుపెట్టింది. నాకు భార్య లేదు, నా తల్లి లేని బిడ్డల్ని తన సొంత కూతుళ్ళలా చూసుకుంది. మాధురిని కాచిని ఎప్పుడు వేరు చేసి చూడలేదు మా వైజయంతి వదిన అని. వదిన, నీ చేతులతో నాకు పులిహోర చేసి పెడతావా? పప్పు, నెయ్యి, అన్నం కూడా నాకు నీ చేతులతో చేసింది చాలా ఇష్టం కదా వదిన, తినాలని ఉంది అని కమలాకర్ అనడంతో, అయ్యో 20 నిమిషాల్లో అన్నీ చేసి పెడతాను. కౌశికి, నీకు కూడా నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా, ఏమండి నేను చేసిన పచ్చిపులుసు అంటే మీకు ఇష్టం కదా, ఇప్పుడే చేసి పెడతానని వైజయంతి అంటుంది. అత్తయ్య, నేను కూడా సహాయం చేయనా అని ధాత్రి అంటే, నీకు చెప్పింది వినపడలేదా అమ్మి? నా చేతులతో తయారు చేయమన్నారు కదా, నేనే చేస్తానని వైజయంతి వెళ్తుంది. తర్వాత ధాత్రి అంటే, వైజయంతి అత్తయ్య గారు చాలా మంచివారు, ఏదో విషయం జరిగి ఉంటుంది, అందుకే వైజయంతి అత్తయ్య గారు ఇంత స్వార్థంగా మారిపోయారు. ఆ సంఘటన ఏంటి అనేది వదినకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, వెళ్ళి అడుగుదాం రా అని గార్డెన్లో ఉన్న కౌశికి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు చాలా మంచివారు కదా, మరి ఎందుకు ఇలా మారిపోయారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆదిలక్ష్మి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. పాపారాయుడు వల్లే వైజయంతి ఇలా మారిపోయింది అని ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. పిన్ని మమ్మల్ని అందరినీ కూడా సొంత బిడ్డల్లా చూసుకుంది అని చెప్తుంటే, తినమ్మి అని వైజయంతి గోరుముద్దలు తినిపిస్తున్న సంఘటన చూపిస్తూ ఉంటారు. తర్వాత ఒకసారి కమలాకర్ కొంత డబ్బును తీసుకొచ్చి పాప చేతికి ఇస్తూ ఉంటారు. అదేంటి నాన్న, నువ్వెప్పుడు కూడా డబ్బులంతా పిన్ని చేతికి కదా ఇస్తావు, ఇప్పుడు నాకెందుకు ఇస్తున్నావు అని కూతురు అడగటంతో, ఎందుకంటే ఇది నేను డబ్బులు సంపాదించాను, ఇది నీ పెళ్ళికి నేను దాచిపెట్టడం కోసం, తీసుకువెళ్ళి బీరువాలో పెట్టు అని కమలాకర్ ఇస్తూ ఉంటే, అప్పుడు రాయుడు వైజయంతికి చూపించి, చూడమ్మి నువ్వేమో సొంత బిడ్డల్లా చూసుకుంటున్నావు, వాళ్ళేమో మన డబ్బు వాళ్ళ డబ్బు అని వేరు చేసి చూస్తున్నారు, అప్పుడు నీ ఆస్తి మొత్తం కూడా వాళ్ళే ఎత్తుకు వెళ్ళిపోతారు అని వైజయంతికి లేనిపోని చెప్పటం వల్ల వైజయంతి ఇలా స్వార్థంగా మారిపోయి ఉంటుంది. అప్పటి నుంచి పిన్ని చాలా మారిపోయారని కౌశికి చెప్తుంది. సరే ఇదంతా ఎందుకు అడుగుతున్నారని కౌశికి అనడంతో, ఏం లేదు వదిన, ఊరికే అడిగాంలే అని రాత్రి కేదార్ చెప్తారు. రెండమ్మి తిందురు అని వైజయంతి అందరినీ కేకలు పెట్టి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ కూర్చోపోతూ ఉంటే, నిషి
యువరాజ్ ఇద్దరూ కూడా వాళ్ళని కూర్చొనివ్వకుండా అడ్డుపడి సీట్లని ఫిల్ చేసేస్తారు. కేదార్ ఎంత అడుగుతున్నా కూడా ఏయ్ మీకు మాతో కలిపి తినే అర్హత లేదు అని నిషి యువరాజ్ ఇద్దరు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కౌశికి కాచి ఇద్దరూ కూడా అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. కేదార్ తినాలని ఆశపడుతున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారని చెప్తున్నా ఇంట్లో పని వాళ్ళతో మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, వాడికి ఏంటి ఎలాంటి సంబంధం లేదు అని యువరాజ్ అంటాడు. దాత్రి వద్దు పద వెళ్దాం అని కేదార్ దాత్రి వెళ్తూ ఉంటే ఏయ్ ఆగండి ఆగండి, మా వల్లే తినడం మీరు మిస్ అవుతున్నారని ఈ కాచి అక్క ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, నిషి వెళ్ళి ఒక ప్లేట్ పట్టుకురా అని యువరాజ్ చెప్తారు. అదేంటి ఆ ప్లేటు ఇంట్లో పనివాళ్ళు తినే ప్లేట్ కదా అని కాచి అంటే అవును పనివాళ్ళలాగే ఉండాలి కాబట్టి అలాంటి ప్లేట్లోనే తినాలి అని యువరాజ్ అన్నం పెట్టి ఇదిగోరా తిను, ఇదే నీ అర్హత అని ప్లేట్ని కింద పెట్టేస్తాడు. దాంతో దాత్రికి కోపం చాలా ఎక్కువ వచ్చేసి యువరాజ్ అని అరుస్తూ ఉంటే దాత్రి గొడవ వద్దు పద వెళ్దాం అని కేదార్ అంటాడు. నువ్వు ఆగు కేదార్, ఎప్పుడు నా చెల్లి అని నేను నీ తమ్ముడు అని నువ్వు మాట్లాడబట్టే కదా వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు. ఏంటి కేదార్ స్థాయిని తగ్గించాలని చూస్తున్నారా, మీ స్థాయి తగ్గిపోతోంది, అదే అర్థం చేసుకోండి అని దాత్రి నిషి యువరాజ్కి బుద్ధి చెప్తూ ఉంటుంది.